Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 9. Today current affairs headlines ఆంధ్ర తెలంగాణ ఏసీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అండ్ ఎడ్జిటి వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్న మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు చాలా ప్లస్ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో కొన్ని అంశాలు తీస్తూ ఉండాలి మనం అంటే ఎగ్జామ్ పర్పస్లో. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న సదస్సులు సమావేశాలు, అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ అండ్ ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఐఐటీస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు, అంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చేసిన చట్టాలు ఏమైనా ఉన్నాయా, లేటెస్ట్గా లోక్సభ సంబంధించిన అంశాలు ఏమైనా వార్తల్లో వస్తున్నాయా, లేదా రాజ్యసభ అంశాలు ఏమైనా ఉన్నాయా, కరెంట్ అఫైర్స్ విషయ పర్పస్లో మనం లాగుతూ ఉండాలి. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఏర్పడే 75 years, భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పడే 75 years, లేటెస్ట్గా ఎన్నికల కమిషన్ ఏర్పడయ్యారు. అంటే ఇటీవల కాలంలో ఎన్నికల కమిషనర్ 26th ఎలక్షన్ కమిషనర్ వచ్చారు మనకి. అలాగే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ఐఐటీస్ ప్రధానంగా, అలాగే ఇటీవల కాలంలో బుక్స్ అండ్ ఆథర్స్, ఇవన్నీ ఏదైనా ఒక విషయం వార్తలోకి వస్తే దాని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చదువుతూ ఉండాలి. లేటెస్ట్గా ఒక విషయం వార్తలో ఉందమ్మా, అంటే గత 1 year నుంచి కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అదే వక్ఫ్స్ అంటాం, వక్ఫ్ చట్టము. వక్ఫ్ అంటే వక్ఫ్ అంటే ప్రధానంగా ఇస్లాం మతం సిద్ధాంతం ఆధారంగా ఒక ఆస్తి, అంటే ఆస్తి అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, భూమి అవ్వచ్చు, నెక్స్ట్ భవనాలు అవ్వచ్చు, ఎవరికైనా వక్ఫ్గా దానం చేస్తే మరలా తిరిగి తీసుకోవడానికి వీల్లేదు. దీనికి లేటెస్ట్గా రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది మనకి. అంటే ఆ బిల్లు చట్టంగా మారింది. మనకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది 2025 April 5 వక్ఫ్ చట్టం గురించి. ఇది 2025 April 8 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఏదైనా ఒక బిల్లు ఫస్ట్ పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఏం చేస్తారు, సైన్ చేస్తారు. ఎప్పుడైతే రాష్ట్రపతి సంతకం చేస్తారో ఆ బిల్లు చట్టంగా మారుతుంది. అలా రాష్ట్రపతి సైన్ చేసిన 2025 April 5 చట్టంగా మారింది బిల్లు. తర్వాత ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వక్ఫ్ చట్టము ప్రధాన ఉద్దేశం ఇస్లాం మతం సిద్ధాంతం ఆధారంగా ల్యాండ్ అవ్వచ్చు, భవనాలు అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, ఎవరికైనా వక్ఫ్గా దానం చేస్తే మరలా తిరిగి తీసుకోవడానికి వీల్లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మీకు ప్రధానంగా మరలా పర్టికులర్గా చెప్తూ ఉంటాయి ఏదో ఒక టాపిక్లో వచ్చిన తర్వాత. అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్ పర్పస్ చూసుకుంటే సిటీకి ఆఫ్ ఆనర్ అవార్డు వార్తలోని సిటీకి ఆఫ్ ఆనర్ అవార్డు మరి ఇటీవల కాలంలో ఏ దేశం ఇవ్వడం జరిగింది, ఎవరికి ఇచ్చారు ఈ అవార్డు? భారతదేశ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఏ దేశం ఇచ్చింది ఇవన్నీ మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ వార్తలో ఉంది. ఇటీవల కాలంలో డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి ఇవన్నీ అరికట్టడానికి మరి ఏ రాష్ట్రం ప్రారంభించింది నార్కోటిక్ పోలీస్ స్టేషన్ని? అంటే ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ప్రారంభించింది? ప్రధానంగా అమరావతిలో ప్రారంభించింది. గతంలో ఏమైనా ఉన్నాయా మత్తు పదార్థాలు, డ్రగ్స్ని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ చూస్తూ ఉండాలి నాన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ సోయుజ్ MS-27 వ్యామనౌక వార్తలో ఉంది. సోయుజ్ MS-27 వ్యామనౌక వార్తలో ఉంది. భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలను దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రారంభించారు. అంటే ఇటీవల కాలంలో ఎవరు ప్రారంభించారు, దీని ద్వారా ఎంతమంది వెళ్ళారు అంతరిక్ష రంగంలోకి? ఓకేనా. నెక్స్ట్ వన్ PMMY పథకానికి 10 సంవత్సరాలు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకానికి 10 సంవత్సరాలు. ఏ రోజు నాటికి? 2025 April 8 నాటికి. ఇక్కడే మనం మాట్లాడుకోవాలి. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా ఎన్ని రుణాలు ఇస్తారో, ఎన్ని రకాల రుణాలు అందిస్తారంటే 3 రకాల రుణాలు అందిస్తూ ఉంటారు. దాంట్లో ప్రధానంగా మీకు చెప్పాను నిన్నటి రోజున శిశు రుణాలు, నెక్స్ట్ వన్ కిషోర్ రుణాలు, నెక్స్ట్ వన్ తరుణ్ రుణాలను మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్ శిశు రుణాలు, నెక్స్ట్ వన్ కిషోర్ రుణాలు, నెక్స్ట్ వన్ తరుణ్ రుణాలు. ఈ 3 రకాల రుణాలు దేని ద్వారా అందిస్తారంటే ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా అందిస్తారు. మరి ఈ పథకం ప్రారంభమై 10 years అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ బ్రహ్మకుమారీస్ అధినేత్రి మరణం. ఇటీవల కాలంలో మరణించారు. అంటే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న వ్యక్తులు వారి యొక్క మరణాల గురించి మనం తెలుస్తూ ఉండాలన్న. ఒక 2 days బ్యాక్ మనం చూసుకుంటే నాన్న రామ్ సహాయ్ పాండే పద్మశ్రీ అవార్డు గ్రహీత, మధ్యప్రదేశ్ రాష్ట్రం చెందిన వ్యక్తి మరణించారు. మరి ఆయన ప్రధానంగా దేంట్లో ప్రసిద్ధి అంటే రాయ్ జానపద గాయకుడు. మధ్యప్రదేశ్కు చెందిన రామ్ సహాయ్ పాండే పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా ఇటీవల కాలంలో మరణించారు. ఇలా ఇటీవల కాలంలో వార్తల వ్యక్తులు వారి మరణాలు చూస్తూ ఉండాలి. మనకి లేటెస్ట్గా
నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన వినోద్ ఖన్నా, మనోజ్ కుమార్ ఇవన్నీ చూస్తాం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వినోద్ ఖన్నా, మనోజ్ కుమార్. నెక్స్ట్ వన్ అమితాబ్ బచ్చన్, నెక్స్ట్ వన్ రజనీకాంత్. ఇవన్నీ విన్నాం మనం. అలా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత లేటెస్ట్గా మరణించారు మనోజ్ కుమార్. ఈ మనోజ్ కుమార్ ఎవరినన్నా బాలీవుడ్ యాక్టర్. మరి ఈయనకి 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇటీవల కాలం మరణించారు. అలాగే మనకి ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా, రతన్ టాటా గారు 2024 అక్టోబర్లో మరణించారు. అలాగే మన్మోహన్ సింగమ అంటే భారత మాజీ ప్రధాని ఇటీవల కాలంలో మరణించారు. అలాగే ఇటీవల కాలంలో సిపిఎం నాయకుడు సీతారాం యేచూరి కూడా మరణించారు. సీతారాం యేచూరి మరణించారు. ఇలా ప్రముఖ వ్యక్తుల గురించి చూస్తూ ఉండాలి. అలాగే ఇటీవల కాలంలో పప్పమల్ పద్మశ్రీ అవార్డు గ్రహీత చాలా ఇంపార్టెంట్. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఒక మహిళను సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉండేవారు. పప్పమల్ ఇటీవల కాలంలో మరణించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే సిటీకి ఆఫ్ హానర్ అవార్డు ఉంది. ఈ అవార్డు పేరు సిటీకి ఆఫ్ హానర్ అవార్డు. మరి ఇటీవల కాలంలో ఏ దేశం ఇవ్వడం జరిగింది, ఎవరికి ఇచ్చారంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విదేశీ పర్యటనలో భాగంగా ఒక 2 దేశాలకు వెళ్ళడం జరిగింది. మరి ఆ దేశాలు పోర్చుగల్ దేశం వెళ్ళారు. మరొక దేశం మనం చూసుకుంటే స్లోవేకియా దేశము. మరి పోర్చుగల్ దేశం పర్యటన పరిస్థితి చూసుకుంటే 7-8 తేదీలో అంటే ఏప్రిల్ 7-8 తేదీలో వెళ్ళారమ్మా. నెక్స్ట్ మన స్లోవేకియా ఏప్రిల్ 9-10 తేదీలో అక్కడే ఉంటారు ఈమె భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంటే ఈ సమయంలో పోర్చుగల్కి భారతదేశానికి మధ్య దౌత్య సంబంధాల ప్రారంభమేమో 50 ఇయర్స్ అవుతుంది. మరి ఈ సందర్భంగానే ఒక తపాలా బిల్లును కూడా ఏర్పాటు చేశారు. తపాలా బిల్లును రిలీజ్ చేశారు. తపాలా బిల్లును పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేస్తారు. అంటే భారత్ పోర్చుగల్ మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 ఇయర్స్ అవుతున్న సందర్భంగా. మరి అయితే ఇదే సందర్భంలో పోర్చుగల్ అత్యున్నత అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు పేరు సిటీకి ఆఫ్ హానర్ అవార్డు. ఎవరికి ఇచ్చారంటే ద్రౌపది ముర్ము. పోర్చుగల్ వార్తలోకి వచ్చింది కానీ పోర్చుగల్ క్యాపిటల్ లిస్బన్. ప్రెసిడెంట్ యుఎన్ఓకి 9వ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న ఆంటోనియో గుటెరస్ ఏ దేశం అంటే పోర్చుగల్. ప్రస్తుతం యుఎన్ఓ సెక్రటరీ జనరల్ 9th పర్సన్. మరి ఆయన పేరు ఆంటోనియో గుటెరస్. మరి ఆంటోనియో గుటెరస్ ఏ దేశం అంటే పోర్చుగల్ అని గుర్తుపెట్టుకోవాలి, పోర్చుగల్. అయితే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2022 జూలైలో భారతదేశానికి 15వ రాష్ట్రపతికి ఎన్నికయ్యారు. మరి ఈమె యొక్క తొలి విదేశీ పర్యటన 2023లో జరిగింది. తొలి విదేశీ పర్యటన సూరినామ్ దేశము. మరి సూరినామ్ దేశం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఎల్లో స్టార్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరికంటే ద్రౌపది ముర్ము. చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ ఎల్లో స్టార్ అవార్డు ఏ దేశం ఇచ్చిందంటే సూరినామ్. గుర్తుపెట్టుకు 2023. 2024లో ద్రౌపది ముర్ముకి ఫిజీ దేశం ఇచ్చిందమ్మా. ఫిజీ దేశం కూడా ఒక అవార్డు ఇచ్చింది. అవార్డు పేరు ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డు ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డు 2024. అలాగే ఇటీవల కాలంలో ద్రౌపది ముర్ము విదేశీ పర్యటన 2024 అక్టోబర్ సమయంలో ఒక 3 దేశాలకు వెళ్ళారు. 2024 అక్టోబర్లో ఒక 3 దేశాలకు విదేశీ పర్యటనకి వెళ్ళారు. ఎవరంటే ద్రౌపది ముర్ము. అంటే ఆఫ్రికా ఖండాల్లో ఉన్న ఆ 3 దేశాల పేర్లు చాలా ఇంపార్టెంట్. మౌరిటానియా, నెక్స్ట్ వన్ అల్జీరియా, నెక్స్ట్ వన్ మాలవి. మరి ఈ 3 దేశాలకి ద్రౌపది ముర్ము విదేశీ పర్యటనకి 2024 అక్టోబర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. అలాగే ఇటీవల కాలంలో 2024 డిసెంబర్ 4వ తారీఖున ఇండియన్ నేవీ డే ఎక్కడ జరిగిందన్న అంటే ఒడిశాలో పూరి అనే ప్రాంతంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తి ఎవరంటే ద్రౌపది ముర్ము అని గుర్తుపెట్టుకోవాలి.
ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మోడీ గారు కూడా ఇటీవల కాలంలో విదేశీ పర్యటనలు చేశారు. ఆయనకు వచ్చిన అవార్డు మొత్తం 22 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 22 ఇంటర్నేషనల్ అవార్డ్స్. వెరీ లేటెస్ట్గా మోడీ గారికి శ్రీలంక యొక్క అత్యున్నత పౌర పురస్కారం వచ్చింది. శ్రీలంక అత్యున్నత పురస్కారము ఏంటంటే మిత్ర విభూషణ అవార్డు. శ్రీలంక దేశ అత్యున్నత పురస్కారము 2025లో వచ్చింది. ఎవరికంటే ఆ వ్యక్తి పేరే మోడీ గారికి. శ్రీలంక దేశ అత్యున్నత పౌర పురస్కారము. అయితే శ్రీలంక భారతదేశానికి మధ్య లేటెస్ట్గా 7 ఒప్పందాలు జరిగాయి. 7 ఒప్పందాలు. అలాగే ఇటీవల కాలంలో భారత్ చైనాకి దౌత్య సంబంధాల ప్రారంభమై 75 ఇయర్స్ అవుతుంది. మరి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఏర్పాటు 2025 నాటికి కూడా మనకి 75 ఇయర్స్. భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటై 2025 నాటికి కూడా 75 ఇయర్స్. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. లేటెస్ట్గా ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా? వెరీ లేటెస్ట్గా వినోద్ కుమార్ శుక్లాకి 59th జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని మాట్లాడుకున్నాం. ప్రధానంగా హిందీ రంగం నుంచి వచ్చిందని మాట్లాడుకున్నాం. అలాగే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ ప్రధానంగా నోబెల్ అవార్డ్స్ కానీ నెక్స్ట్ పద్మ అవార్డులు 2024లో మొత్తం. అయితే 2024 గుర్తుపెట్టుకుని 2025 మెయిన్గా 2025 లేటెస్ట్గా ఇచ్చిన పద్మ అవార్డులు మొత్తం 139 మెంబర్స్. దాంట్లో పద్మ విభూషణ్ మొత్తం 7 మెంబర్స్. ఓకేనా? ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఒక అంశం ఏదైనా వార్తలకు వస్తే దాని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తూ ఉంటాయి. మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది మరలా చెప్పిన రోజును. అయితే ఇక్కడ అవార్డు అని పదం వచ్చింది కాబట్టి లేటెస్ట్గా కందుకూరి పురస్కారాలు అంటే కందుకూరి వీరేశలింగం యొక్క 177వ జయంతి. 2025 ఏప్రిల్ 16వ తారీఖున జరుగుతుంది. దీనికి ముందుగా పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేస్తారు. దీనిపైన ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే బుర్రా సాయి మాధవ్ అంటే సినీ రచయిత. అంటే కందుకూరి వీరేశలింగం అవార్డులు 2025 ఏప్రిల్ 16వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. ఆయన జయంతి సందర్భంగా కందుకూరి అవార్డుల పైన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ చైర్పర్సన్ బుర్రా సాయి మాధవ్. ఇలా లింక్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే నార్కోటిక్ పోలీస్ స్టేషన్ వార్తలు ఉంది. అంటే ఇటీవల కాలంలో గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. దీనికి ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే అమరావతి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, అంటే దేశంలో చాలామంది డ్రగ్స్కి గంజాయికి ఎడిట్ అవుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా యాంటీ నార్కోటిక్స్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని ప్రారంభించింది. యాంటీ నార్కోటిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ అది 1933. అంటే దేశంలో ఎవరైతే మాదక ద్రవ్యాలకి ఎడిట్ అవుతారో వారిని కాపాడడం, వారికి రక్షించడం, వారికి కౌన్సిలింగ్ అందిస్తూ ఉంటారు. అలా ఇటీవల కాలంలో గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిందమ్మా. చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. దీని ప్రధాన ఉద్దేశం గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి. దీని ప్రధాన కార్యాలయం అమరావతి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, డిఎస్పీ స్థాయి అధికారి ఈ పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓగా ఉంటారు. ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. అలాగే గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ముఖ్యంగా ఈగల్ని ప్రారంభించింది. EAGLE. మరి ఈగల్ అంటే నన్ను ఎలైట్, చాలా ఇంపార్టెంట్, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రారంభించిన ఒక యాప్ పేరు ఈగల్ అంటే అలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. చాలా ఇంపార్టెంట్. అలాగే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ గరుడ ప్రారంభించింది. ఆపరేషన్ గరుడ. మరి ఆపరేషన్ గరుడ యొక్క ముఖ్య ఉద్దేశం మెడికల్ షాపులు ఔషధాలు మరియు డ్రగ్స్ని అమ్ముతూ ఉంటారు. వాటిని అరికట్టడానికి, అంటే డాక్టర్ యొక్క అనుమతి లేకుండా మెడికల్ షాపులో ప్రధానంగా మెడిసిన్స్ అమ్ముతూ ఉంటారు. వాటిని కంట్రోల్ చేయడానికి.
లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ గరుడను ప్రారంభించింది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవోదయం 2.0 అని ప్రకాశం జిల్లాలో ప్రారంభించింది. ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ని సారాయి రహిత రాష్ట్రంగా మార్చడము. అంటే ఆంధ్రప్రదేశ్ని సారాయి రహిత రాష్ట్రంగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ఏంటి? నవోదయ 2.0 ఎక్కడ ప్రారంభించి? ప్రకాశం జిల్లాలో ప్రారంభించింది. అలాగే ఇటీవల కాలంలో ఆపరేషన్ పరివర్తన కూడా ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీని ముఖ్య ఉద్దేశం కూడా గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టడం. అలా లేటెస్ట్గా ఏమైనా అంశాలు ఉంటే దాన్ని లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్టు, ఓకేనా. అలాగే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో గంజాయి మరియు మాదక ద్రవ్యాలను అరికట్టడానికి యాంటీ నార్కోటిక్ టోల్ ఫ్రీ నెంబర్ని ప్రారంభించింది. 1972 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ప్రారంభించింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే సోయూజ్ MS-27 వ్యామనౌక వార్తలో ఉంది. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న సోయూజ్ MS-27 వ్యామనౌక ఏ దేశానికి చెందిందంటే రష్యా దేశానికి చెందింది. మరి దీని ద్వారా ప్రధానంగా ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఒక 3 మెంబర్స్ వెళ్తున్నారు. ఎందుకు అంటే ప్రధానంగా భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలను దృష్టిలో పెట్టుకొని రానున్న కాలంలో అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి అంటే ముందుగా వెళ్తున్నారు అక్కడ ఉన్న వాతావరణం ఇవన్నీ పరిశీలించడానికి. అంటే ఇటీవల కాలంలో ఐఎస్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ తిరిగి వచ్చారు. అలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భవిష్యత్తులో చేసిన అంతరిక్ష ప్రయోగాలను దృష్టిలో పెట్టుకొని ఒక 3 మెంబర్స్ని పంపిస్తున్న వ్యామనౌక పేరు సోయూజ్ MS-27. ఇటీవల కాలంలో వార్తలోకి వచ్చింది. ఏ దేశానికి చెందింది అంటే రష్యా. ఇక్కడ చూస్తే కజకిస్తాన్లో బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి వెళ్తున్నారు ఈ 3 మెంబర్స్. నెక్స్ట్ 3 వ్యామగాములు ఐఎస్ఎస్కు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే జానీ కిమ్ ఎవరంటే నాసా వ్యామగామి. అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చెందిన వ్యక్తి. నెక్స్ట్ సెర్గీ రిజికోవ్. నెక్స్ట్ అలెక్స్ జూబ్రిటిస్కీ. వారిద్దరు కూడా రష్యా దేశానికి చెందిన వ్యామగాములు. ఇటీవల కాలంలో సోయూజ్ MS-27 వ్యామనౌక ద్వారా అంతరిక్ష కేంద్రంలోకి ఐఎస్ఎస్లో 3 మెంబర్స్ వెళ్ళారు. వారి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. జానీ కిమ్, నెక్స్ట్ సెర్గీ రిజికోవ్, నెక్స్ట్ అలెక్స్ జూబ్రిటిస్కీ. ఏం పేరమ్మా? అలెక్స్ జూబ్రిటిస్కీ. ఆ 3 మెంబర్స్ ఐఎస్ఎస్కి వెళ్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుతం నాసా చీఫ్గా ఎవరు పనిచేస్తున్నారు? ప్రస్తుతం నాసా చీఫ్గా జారెడ్ ఐజాక్మాన్ పనిచేస్తున్నారు. జారెడ్ ఐజాక్మాన్ ఎవరి ప్లేస్లో వచ్చారన్న బిల్ నెల్సన్. నాసా అంటే 1958లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. నాసా వారు 2026లో చంద్రునిపైకి ఒక 4 మెంబర్స్ పంపిస్తున్నారు. ఈ 4 మెంబర్స్ పంపించడానికి పెట్టిన పేరే ఆర్టిమిస్ 2. మరి ఆర్టిమిస్ 2 ద్వారా 4 మెంబర్స్ వెళ్తున్నారు. మరి రీడ్ వైస్మ్యాన్, విక్టరీ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్. మీకు నెంబర్ ఆఫ్ టైం చెప్పా. రీడ్ వైస్మ్యాన్, విక్టరీ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్. ఆ 4 మెంబర్స్ చంద్రునిపైకి వెళ్తున్నారు 2026. ఆ 4 మెంబర్స్ వెళ్తున్న మిషన్ పేరు ఆర్టిమిస్ 2. మరి ఇటీవల కాలంలో చంద్రుని పైన మొక్కల పెంపకాన్ని చేపడుతుంది ఎవరు అంటే నాసా వారు. చంద్రుని పైన మొక్కల పెంపకం. అలాగే ఇటీవల కాలంలో చంద్రుని పైన రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు నాసా వారు. అలాగే నాసా మరియు ఐఐటి మద్రాస్ వారిద్దరు కలిసి అంతరిక్ష రంగంలో ఒక బ్యాక్టీరియాను గుర్తించారు. అంతరిక్ష రంగంలో ఉన్న ఒక బ్యాక్టీరియాను తొలగించడానికి, అంటే ఎవరైనా అంతరిక్ష ప్రయోగాలు చేసినప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆ బ్యాక్టీరియా వలన. అందువలన నాసా ఐఐటి మద్రాస్ వారు గుర్తించిన బ్యాక్టీరియా పేరు క్లెబిసినియా న్యూమేనియా. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్టీరియా పేరు క్లెబిసినియా న్యూమేనియా.
నెక్స్ట్ అంతరిక్ష రంగంలో తీసిన తొలి సినిమా ద ఛాలెంజ్ అని తీసిన సినిమా గుర్తుపెట్టుకో. అంతరిక్ష రంగంలో తీసిన తొలి సినిమా ద ఛాలెంజ్ మూవీ తీసిన ఎవరంటే రష్యా దేశము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. PMMY పథకానికి 10 సంవత్సరాలు. PMMY పథకానికి 10 సంవత్సరాలు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకానికి మరి ఈ పథకం 2015 ఏప్రిల్ 8వ తారీఖున ప్రారంభించారు. మరి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటి హామీ లేకుండా రుణాలు అందిస్తూ ఉంటుంది. అంటే ఎటువంటి హామీ లేకుండా రుణాలు అందిస్తూ ఉంటారు. సూక్ష్మ మధ్య తరహా రుణాలు అందిస్తూ ఉంటారు నాన్న. మొత్తం ఎన్ని రకాల రుణాలు అందిస్తుంది? మరి ఈ పథకం ద్వారా మొత్తం 3 రకాల రుణాలు అందిస్తారు. 3 రకాల రుణాలు అందిస్తూ ఉంటారు. దీంట్లో ఫస్ట్ వన్ శిశు రుణాలు. మరి శిశు రుణాలు అంటే 50,000 రూపాయలకి ఇస్తారమ్మా. శిశు రుణాలు 50,000 రూపాయల వరకు ఇస్తారు. నెక్స్ట్ వన్ కిషోర్ రుణాలు అంటే 50,000 నుండి 5 లక్షల వరకు ఇస్తారు. నెక్స్ట్ వన్ తరుణ్ రుణాలు ముఖ్య ఉద్దేశం 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఇస్తారు. 10 లక్షల వరకు ఇస్తారు. అయితే ఇప్పుడు 2024-25 బడ్జెట్లో 24-25 బడ్జెట్లో తరుణ్ ప్లస్ కూడా విషయం. తరుణ్ ప్లస్ పథకము. మరి తరుణ్ ప్లస్ పథకం అంటే ఎవరైనా తరుణ్ రుణాలు చెల్లిస్తే, సకాలంలో తరుణ్ రుణాలు ఎవరైతే చెల్లిస్తారో వారికి తరుణ్ ప్లస్ రుణాలు అందిస్తూ ఉంటారు. మరి తరుణ్ ప్లస్ రుణాలు అంటే 10 లక్షల నుండి 20 లక్షల వరకు అందిస్తారు. 20 లక్షల వరకు ఇస్తారు. నెక్స్ట్ ఈ పథకాన్ని ప్రారంభించి 2015 ఆగస్టు 8న. మరి ఈ పథకం ద్వారా అత్యధిక నిధులు తీసుకున్న రాష్ట్రం ఏ రాష్ట్రం ఉందంటే తమిళనాడు. 3.23 లక్షల కోట్లమ్మ. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది 3.14 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్ కర్ణాటక 3.02 లక్షల కోట్లమ్మ. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా అత్యధిక లబ్ధి పొందిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ వన్ తమిళనాడు, సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వన్ కర్ణాటక టాప్ 3లో ఉన్నాయి. ఇప్పటికీ 2025 ఫిబ్రవరి నాటికి. నెక్స్ట్ వన్ 2024 ఏప్రిల్ నాటికి ఈ పథకం ద్వారా 33 కోట్ల రుణాలు అందించారు. 33 కోట్ల రుణాలు అందించారు. దీంట్లో SC, ST, OBC వారు లబ్ధి పొందారు. ప్రధానంగా ఈ పథకం ద్వారా మహిళలు 75% లబ్ధి పొందారమ్మా. 75%. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో కొన్ని పథకాలు పూర్తి చేసుకుని కంప్లీట్ చూద్దాం. మనకి 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పడింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాటై 2024 అక్టోబర్ 2 నాటికి 10 ఇయర్స్, 10 సంవత్సరాలు. 2014 అక్టోబర్ 3వ తారీఖున 2014 అక్టోబర్ 3వ తారీఖున మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమం పేరు మన్ కీ బాత్. ఈ కార్యక్రమం ప్రారంభమై 2024 అక్టోబర్ నాటికి అక్టోబర్ 3 నాటికి 10 ఇయర్స్. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. అలాగే 2015 జనవరి 22వ తారీఖున బేటీ బచావో బేటీ పడావో పథకం ఏర్పడింది హర్యానాలో. మరి ఈ పథకం ప్రారంభమై 2025 జనవరి 22 నాటికి 10 ఇయర్స్ అవుతుంది. అలాగే లేటెస్ట్గా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకానికి 2025 ఏప్రిల్ 8 నాటికి 10 ఇయర్స్. దీని ద్వారా 3 రకాల రుణాలు అందిస్తూ ఉంటారు. ఒకటి శిశు రుణాలు, సెకండ్ కిషోర్, నెక్స్ట్ వన్ తరుణ్. ఇప్పుడు తరుణ్ ప్లస్ వచ్చింది. తరుణ్ ప్లస్ అంటే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు అందిస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. బ్రహ్మకుమారీస్ అధినేత్రి మరణము. బ్రహ్మకుమారీస్ ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. ప్రతి ప్రదేశంలో కూడా ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణిస్తూ ఉంటారు. అంటే ఆధ్యాత్మిక విలువలు తెలియజేస్తూ ఉంటారు ప్రజలకి. అంటే ఆధ్యాత్మిక రంగం పైన అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రహ్మకుమారీస్ సంస్థ అధినేత్రి మరణించారు. ఆమె ఎవరంటే బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అధినేత్రి. ఆమె పేరు చాలా చాలా ఇంపార్టెంట్. రాజయోగిని దాది రతన్ మోహనే. మరలా చెప్పిన
ఆయన పేరు రాజయోగిని దాది రతన్ మోహని. మరి 1925 మార్చి 25న జన్మించారు. మరి 101 సంవత్సరాల్లో చనిపోయారు. 101 years చనిపోయారు. నెక్స్ట్ అతి చిన్న వయసులో బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చేరారు. నెక్స్ట్ 140కి పైగా దేశాల్లో భారతీయ ఆధ్యాత్మిక విలువలు సమాజ శాంతి గురించి ఎనలేని కృషి చేశారమ్మా. అంటే ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తి బ్రహ్మకుమారిస్ అధినేత్రి పేరు రాజయోగిని దాది రతన్ మోహని. మనకి ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు మనకు చాలా చాలా ప్లస్ అవుతుంది. మీకు చెప్పా రామ్ సహాయ్ పాండే మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి. పద్మశ్రీ అవార్డు గ్రహీత రాయ్. నేను ప్రధానంగా రాయ్ జానపద కళాకారుడు. జానపద అంటే ఫ్లోక్ డ్యాన్స్. ఇక్కడే గుర్తుపెట్టారు. రాయ్ జానపద నృత్యం అంటే ప్రధానంగా ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానము. అంటే సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం అని ఒక రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ సూక్ష్మ సేద్యం అంటే గుర్తుపెట్టుకోవాల్సింది తక్కువ నీటిని ఉపయోగించి ఎక్కువ పంట పండించడం. అంటే ప్రధానంగా కరువు ప్రాంతాల్లో తక్కువ నీరు ఉంటుంది. నెక్స్ట్ అలాంటి ప్రాంతాల్లో కూడా తక్కువ నీటిని ఉపయోగించి ఎక్కువ పంటను పండించడము, దాన్ని సూక్ష్మ సేద్యం అంటాం. ఈ సూక్ష్మ సేద్యంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది నాన్న. ఇక్కడ చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం అమలు చేసి దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చాలా చాలా ఇంపార్టెంట్. 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం చేసి అమల్లో ఉన్న రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ గుజరాత్ 1.16 లక్షల హెక్టార్ అనొచ్చు. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్ 1.02 లక్షల హెక్టార్లు. నెక్స్ట్ 2022-24 ఆర్థిక సంవత్సరంలో 1,17,800 హెక్టార్లు సూక్ష్మ సేద్యం అమలు చేయడానికి 1176 కోట్లు కేటాయించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వాటా 328 కోట్లమ్మ. 328 కోట్లు అంటే 1176 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించిందని 328 కోట్లు కేటాయించింది. నెక్స్ట్ వన్ సూక్ష్మ సేద్యంలో రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. జిల్లాల పర్పస్లో చూసుకుంటే బనాస్కాంఠ జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుజరాత్. సెకండ్ వన్ అనంతపురం జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్. అనంతపురం జిల్లా అంటే రాయలసీమ జిల్లాలు అంటే ప్రధానంగా అక్కడ కరువు ప్రాంతాలు ఉంటాయి. అయినా సరే సూక్ష్మ సేద్యం వల్ల అక్కడ వ్యవసాయ పంట బాగా లబ్ధి చేకూరుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే మహిళలకు క్యాన్సర్ లక్షణాలు ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో అంటే దాదాపుగా 5 లక్షల మంది మహిళలపై సర్వే చేస్తే దాంట్లో 13,500 మందిలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ చూస్తే ఆ జిల్లాలో 13,500 మంది మహిళలకు క్యాన్సర్ లక్షణాలు. మరి ఏ జిల్లాలో? ప్రధానంగా ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్రలో హింగోలి జిల్లా వార్తలకు వచ్చింది. మరి హింగోలి జిల్లాలో సంజీవని అభియాన్ పథకం కింద సంజీవని అభియాన్ పథకం లేదా అభియాన్ పేరుతో ఇటీవల కాలంలో మహారాష్ట్రలో హింగోలి జిల్లాలో వాళ్ళు ఏం చేశారు? సర్వే చేశారు. ఈ సర్వే చేస్తే 5 లక్షల మంది సర్వే చేస్తే దాంట్లో 13,500 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వారి యొక్క లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ప్రస్తుతం ప్రపంచాన్ని భయం పెడుతున్న ఒక వ్యాధి క్యాన్సర్. భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి పైన అవగాహన కల్పించడానికి ముక్తా భారత్ ఫౌండేషన్ ప్రారంభించారు. అంటే ముక్తా భారత్ క్యాన్సర్ ఫౌండేషన్ అంటారు. బట్ ఇది ఏం చెప్పినా 2040 నాటికి మహిళలు చాలామంది చనిపోయే అవకాశం ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ వలన. వరల్డ్ క్యాన్సర్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? February 4న జరుపుకుంటాం. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ప్రతి సంవత్సరం November 7న జరుపుకుంటాం. నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మహారాష్ట్ర పూణేలో ఉంది నాన్న. బ్రెస్ట్ క్యాన్సర్ వలన దాదాపుగా 15% మంది ఉన్నారు ప్రజెంట్ భారతదేశంలో. వారు 2040 నాటికి ఒక సంవత్సరం 2040 నాటికి
ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల మహిళలు 10 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందంట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఒక జిల్లాలో, ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో దాదాపుగా 13,500 మంది అంటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే విరాట్ కోహ్లీ వార్తలో ఉన్నారు. మరి ఈయన ఒక అద్భుతమైన రికార్డు సాధించారమ్మా. మరి ప్రజెంట్ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు నెక్స్ట్ ముంబై ఇండియాలో విరాట్ కోహ్లీ ఒక రికార్డు సాధించాడు. దీనితో కలిపి దాదాపుగా టీ20లో 13,000కు పైగా రన్స్ సాధించిన భారతీయుడు ఫస్ట్ ప్లేస్ విరాట్ కోహ్లీ వార్తలకు వచ్చారు. మా టీ20లో పర్టికులర్గా టీ20లో 13,000కు పైగా రన్స్ చేసిన ఏకైక భారతీయుడు విరాట్ కోహ్లీ వార్తలకు వచ్చారు. మరి విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే ఉన్నారా, భారతదేశంలో ఉన్నారంటే భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ టీ20లో అయితే విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ కన్నా ముందున్న వ్యక్తులు ప్రపంచం పరంగా చూసుకుంటే మనం ఫస్ట్ వన్ అత్యధిక టీ20 చేసిన వ్యక్తి అండ్ క్రిస్ గేల్. మరి క్రిస్ గేల్ వెస్టిండీస్ క్రికెటర్. మరి ఈయన 14,000కు పైగా రన్స్ చేసిన టీ20లో. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే అలెక్స్ హెక్స్. మరి అలెక్స్ హెక్స్ దాదాపుగా 13,600 రన్స్ చేసిన 13,600. మరి అలెక్స్ హెక్స్ ఎవరంటే ఇంగ్లాండ్ క్రికెటర్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఎవరున్నారు అంటే షోయబ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెటర్. ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారంటే కేరన్ పోలార్డ్ ఎవరంటే వెస్ట్ ఇండీస్ క్రికెటర్. ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది మనకి విరాట్ కోహ్లీ. మరి నిన్నటి రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియా మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? ముంబైలో వాంఖేడే స్టేడియం జరిగింది. దీనితో కలిపి విరాట్ కోహ్లీ 13,000కు పైగా దాదాపు 13,050 పైగా రన్స్ చేశాడు. అలా భారతదేశంలో టీ20లో ఎక్కువ రన్ చేసిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో క్రిస్ గేల్ ఉన్నారు. క్రిస్ గేల్ అంటే మనకి ఏ దేశం గుర్తు రావాలి? వెస్ట్ ఇండీస్ గుర్తు రావాలి. సెకండ్ వన్ అలెక్స్ హెక్స్ అండ్ థర్డ్ వన్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెటర్. ఫోర్త్ ప్లేస్ కేరన్ పోలార్డ్. ఫిఫ్త్ వన్ విరాట్ కోహ్లీ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా అయితే ఫస్ట్ ప్లేస్ ఇందే ఉంది. ప్రజెంట్ 18 ఐపీఎల్ జరుగుతుంది. 18 ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా మనకి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఆర్ఆర్బీల విలీనం ఏపీలో ఇకపై గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒకటే. మనం ఆర్ఆర్బీ బ్యాంకులు అన్నాం. ఆర్ఆర్బీ అంటే రూరల్ రీజనల్ బ్యాంక్స్, దీన్నే గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు అంటాం. మరి గతంలో 43 ఉన్నవి అన్నాం. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒకే రాష్ట్రము ఒకే ఆర్ఆర్బీ అనేది ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం 43 నుంచి 28కి విలీనం చేసాం. 28 ఉన్నాయమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాంక్ ఉండేది, వికాస్ బ్యాంక్ అంటే గ్రామీణ వికాస్ బ్యాంక్. ఇక్కడ చూస్తే ఒకే దేశము ఒకే ఆర్ఆర్బీ ప్రణాళికలో త్వరలో అమల్లోకి రానుంది. అయితే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2025 మే 1 నుండి గుర్తుపెట్టి సరిపోతుంది. అంటే ఒకే దేశము ఒకే ఆర్ఆర్బీ ప్రణాళికలో భాగంగా గతంలో ఉన్న ఆర్ఆర్బీ బ్యాంకులని 43 ప్రస్తుతం 28కి విలీనం చేశారు, కలిపేశారమ్మా. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2025 మే 1వ తారీఖు నుంచి. చాలా ఇంపార్టెంట్, సరిపోతున్నాయి. ఒక డేట్ గుర్తుపెట్టుకో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.